ఒక్కసారి మనం విత్తనాలు వేసుకుంటే చాలు 7 రోజులకి, 8 రోజులకి మనకి ఆరోగ్యకరమైన ఆకుకూర ఇంత బాగా పెరుగుతదండి. ఎంత తేలికగా పెరుగుతదో అంతే తేలికగా ఒక్కొక్కసారి ఏడిపిస్తూ ఉంటదనమాట. పక్కకి పడిపోతూ, సరిగ్గా మొలవక ఇలా రకరకాల కారణాలన్నీ ఎదురవుతూ ఉంటాయి. సో, అలాంటి వాటన్నిటికీ చెక్ పెడుతూ ఇవాళ నేను చూపించే ఈ ప్రాసెస్‌లో మీరు కనుక మెంతికూర వేసుకుంటే చాలా ఈజీగా ఎవ్వరైనా సరే మొక్కలు పెంచటం రాని వాళ్ళు, అలవాటు లేని వాళ్ళు కూడా పెంచుకోవచ్చండి. సో, అదేంటో ఇవాల్టి వీడియోలో చూద్దాం. హలో నేస్తాలు, వెల్కమ్ టు ఆర్గానిక్ నేస్తం. నేను మీ సుజి. అండ్ ఇవాల్టి వీడియోలో మనం చూడబోయే ఈ మెంతుకూర పెంచే ప్రాసెస్కి ఒక్కరోజు ముందు మనం మెంతుల్ని ఒక 5 to 6 అవర్స్ నానబెట్టేసి ఒక కాటన్ క్లాత్లో ఆ నానబెట్టిన మెంతుల్ని వేసేసి మనం పక్కన ఉంచేస్తే కనుక మనకి ఇలా చక్కగా జర్మినేట్ అవుతాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగా మొలకలు వచ్చినాయో. మనం తీసుకునే విత్తనాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడే మనకు తెలిసిపోతుంది ప్రతి మొలక వచ్చింది అని అంటే మనకి అన్నీ కూడా మొలకెత్తుతాయి. సో అలా మొలకలు కట్టిన తర్వాత మనం ఎందులో పెంచాలి అనుకుంటున్నామో ఆ కుండీలన్నీ కూడా ఇవన్నీ కూడా పాట్స్ ఇక్కడ మీరు గమనిస్తే మనకి నర్సరీ నుంచి తెచ్చిన మొక్కలకి మనం తీస్తాం కదండి చిన్న చిన్న కుండీలు, అలాంటివన్నీ ఉన్నాయన్నమాట. వాటన్నిటిలో నేను మట్టి, అలాగే కొంత శాతం ఇసుక, పశువుల ఎరువు అంటే ఆవుల ఎరువు కానీ, ఘనజీవామృతం కానీ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కలిపి మట్టి మిశ్రమాన్ని అయితే నేను రెడీ చేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం చేతితో పట్టుకుంటే చేతికి బంకలాగా అతుక్కోకూడదండి. మట్టి పొడి పొడిగా ఉండాలన్నమాట. అప్పుడే మనకి చాలా బాగా జర్మినేషన్ అయితే అవుతుంది. అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. అలా కుండీలు రెడీ చేసుకున్న తర్వాత మనం కొద్దిగా నీటితో ఆ కుండీలన్నీ కొంచెం తడిపేసి పై లేయర్లో ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఈ మొలకలు వచ్చిన మెంతుల్ని దగ్గరగానే వేసుకోండి. దూరంగా కాకుండా ఇప్పుడు నేను ఎలా చూపిస్తున్నానో అలా ఒత్తుగా వేసుకోండి. అంటే అలా వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ మెంతుకూర అనేది మొలిచిన తర్వాత ఒకదానితో ఒకటి సపోర్ట్గా ఉండి మనకి పక్కకి పడిపోయే ఛాన్సెస్ అయితే ఉండవన్నమాట. సో ఫస్ట్ స్టెప్ ఏంటి అని అంటే మీరు కంపల్సరీగా సాయిల్ అనేది చాలా గుల్లగా ఉండేలాగా చూసుకోండి. ఆ తర్వాత విత్తనం వేసేటప్పుడే అన్నీ కూడా ఇలా ఒత్తుగా పక్కన పడేలాగా చూసుకుని వేసుకోండి. ఆ తర్వాత దీనిపైన మనం కవర్ చేసే మట్టి ఏదైతే ఉందో అది కూడా చాలా తేలికగా ఉండాలి. లేదు ఇదంతా ఎందుకు అని అనుకుంటే మీ దగ్గర కోకోపిట్ ఉందనుకోండి, కోకోపిట్ని పైన ఒక లేయర్ లాగా కప్పేసి ఉంచవచ్చు. చూస్తున్నారు కదా నేను పైన మొలకెత్తినవన్నీ తీసా కదా, అడుగున నాకు కొన్ని అంటే స్లోగా మొలకెత్తుతాయి. అవి కూడా మనకి మొలకలు వస్తాయి కానీ స్లోగా వస్తాయి అన్నమాట. అవన్నీ అడుగున ఉండిపోయినాయి. నేను అవన్నీ సపరేట్గా ఒక కుండీలో అయితే వేసేసాను అనమాట. అండ్ నేను మా పైన కవర్ చేయడానికి మట్టినే చాలా గుల్లగా ఉన్న మట్టిని తీసుకుని పైన చూస్తున్నారు కదా పల్చగా ఒక లేయర్ లాగా చల్లేసేసి, ఆల్రెడీ మనం విత్తనాలు వేసుకునే ముందే కుండీని తడిపేసి ఉంచాం కాబట్టి ఇప్పుడు ఎటువంటి వాటరింగ్ అయితే చేయకండి. ఆ పై లేయర్ మట్టి కప్పిన తర్వాత పైన ఒక గోనె సంచి కానీ ఒక కాటన్ క్లాత్తో కానీ కప్పేసి ఉంచండి. అండ్ ఇవన్నీ కూడా ఎక్కడ పెట్టుకోవాలి అని అంటే నేనైతే డైరెక్ట్ సన్లో అయితే పెట్టలేదు. బాల్కనీలో ఒక పక్కన షేడ్ పడి ఒక గంట మాత్రమే ఎండ వచ్చే ప్లేస్లో అయితే పెట్టాను. ఆ పైన పట్ట కప్పిన క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో అలా కప్పేసుకుని నెక్స్ట్ డే ఆ పట్టాన్ని కనుక మనం తీసేసి ఇంకా అప్పటి నుంచి మనం వాటరింగ్ అయితే చేసుకోవాలండి. అందులో ఆ కుండీలో మాయిశ్చర్ అనేది తగ్గకుండా మనం వాటరింగ్ చేయాలి. ఒక్కసారి మాయిశ్చర్ తగ్గింది అంటే తేమ శాతం అనేది తగ్గింది అని అంటే మళ్ళీ ఈ మొలకెత్తినవన్నీ కూడా పక్కకి పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పటికప్పుడు అంటే మనం వేసే సీజన్ని బట్టి ఎండాకాలం అనుకోండి అవసరమైతే 2 పూట్ల కూడా లైట్గా వాటిని తడుపుతూ ఉండాలి. అదే మిగతా సీజన్స్లో అయితే ఒక పూట అయినా సరే కంపల్సరీగా వాటిని తడుపుకుంటూ ఉండాలన్నమాట. మీరేం చేస్తారంటే ఒక వాటర్ బాటిల్కి మూత దగ్గర చిన్న హోల్స్ లాగా పెట్టేసుకుని బాటిల్లో వాటర్ ఫిల్ చేసి పెట్టుకుంటే పక్కన చక్కగా ఎప్పటికప్పుడు ఆ బాటిల్తో కనుక మనం పోస్తే ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా మనకి చక్కగా వాటరింగ్ అనేది ఈక్వల్గా పడుతుందండి. సో మెయిన్గా ఏంటంటే మెంతికూర పడిపోవటానికి రీజన్స్ ఒకటి సాయిల్ని మనం రెడీ చేసుకోవటం, ఒకటి ఆ తర్వాత విత్తనాలు అనేవి దగ్గరగా వేసుకోకపోవటం ఒక ప్రాబ్లం అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి అసలు మెయిన్ ప్రాబ్లం వాటరింగ్ దగ్గర అనమాట. ఎక్కువ ఫోర్స్తో చేసిన వాటరింగ్ మెంతికూర అంతా పడిపోతుందండి.
సో అలా అని వాటర్ తగ్గిపోయినా కూడా పడిపోతుంది. సో ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి. చాలా సింపుల్ స్టెప్స్ అండి. ప్రతిదీ మనం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే ఏం లేదు, ఒకసారి వేసేటప్పుడే కొంచెం టైం తీసుకుంటుంది. ఆ తర్వాత నుంచి వాటి దగ్గరికి వెళ్ళి మనం ఆ వాటరింగ్ చేయటం వరకే అనమాట. చక్కగా 7వ రోజు 8వ రోజు ఇంత హెల్తీగా మనకి ఆకుకూర అయితే వచ్చేస్తుందండి. ఏంటంటే అవి అలా మొలకెత్తిన తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చుంటే అసలు రాబుద్ది కాదనమాట వాటి దగ్గర నుంచి, అంత బాగా. ఇప్పుడు ఎవరైనా కొత్తగా మొదలు పెడుతున్నారనుకోండి, మొక్కలు పెంచాలి అని స్టార్ట్ చేస్తున్నారనుకోండి, అసలు వన్స్ మెంతికూరతో స్టార్ట్ చేశారంటే, ఎందుకంటే మీరు విత్తనాలు వేసిన 7వ రోజుకి 8వ రోజుకి ఇంత గ్రీనరీని మీ కళ్ళతో చూసిన తర్వాత అసలు ఇంకా మొక్కలు పెంచడం అనే ఆలోచనలు ఇంకా ఏం పెంచాలి అని ఆలోచిస్తారు తప్పితే అసలు ఇంకా వేరే సెకండ్ థాట్ రాదనమాట. సో చాలా మనకి బూస్టింగ్ లాగా ఉంటుంది అనమాట కొత్తగా మొక్కలు పెంచే వాళ్ళకి. సో అందుకని ఎవరినైనా సరే ఫస్ట్ నేను మెంతికూర ఇట్లాంటి వాటితోనే స్టార్ట్ చేయమంటాను. చాలా ఈజీగా వస్తుంది అండ్ మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది అనమాట. చూడ్డానికే కాదు, తినటానికి ఎనర్జీ, అలాగే టేస్ట్ వైజ్గా చెప్పాలంటే అసలు ఇంకా మెంతికూర ఎంత రుచిగా ఉంటుందో ఒక్కసారి వండి చూస్తే కానీ మీరే చెప్పాలన్నమాట, అంత రుచిగా ఉంటుంది. అందులోనూ నాలాగా మెంతికూర అంటే ఇష్టపడే వాళ్ళకైతే అసలు ఇంకా చెప్పక్కర్లేదు, అంత బాగుంటుందండి టేస్ట్ అయితే. సో ఇలా మనం 7వ రోజు 8వ రోజు జనరల్గా అయితే ఈ కొంతమంది ఇక్కడి నుంచి 3వ ఆకు మొలిచేదాకా ఉంచుతారు. నేనైతే ఎప్పుడైనా సరే మెంతికూర వేసుకున్నానంటే ఇంతే 2 ఆకులతోనే హార్వెస్ట్ చేస్తాను. ఇలా ఉన్నప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కొంచెం 3వ ఆకు వచ్చిన తర్వాత కొంచెం చిరుచేదు అనేది తగులుతుంది అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది. ఏమో నాకు ఆ పెద్దగా మొలిచేది నాకు నచ్చదు. సో అందుకని ఇలా చిన్నగా ఉన్నప్పుడే నేను హార్వెస్ట్ చేసేసుకొని వాడుకుంటానన్నమాట. సో మరి మీలో ఎంతమంది ఇలా మెంతికూరని ఈ విధంగా పెంచుతున్నారో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి పెంచి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు రిజల్ట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇవన్నీ కూడా మనకి ఇంకా తేలికగా కావాలి అనుకుంటే మీరు ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి 2 కుండీల 3 కుండీల అనేది డే బై డే కనుక మీరు విత్తనాలను నానబెట్టుకుని వేసుకుంటూ ఉన్నారంటే డైలీ అంటే ఆల్మోస్ట్ 2 డేస్కి ఒక్కసారి మీకు హార్వెస్ట్ అనేది రెడీ అయిపోతూ ఉంటుంది అనమాట. ఇలా ఒకేసారి ఇన్ని కుండీల్లో వేసుకోకపోయినా మీరు 3 కుండీల్లో 4 కుండీల్లో పెట్టుకుని రోజు మార్చి రోజు ఒక్కొక్క దాంట్లో వేసుకున్నారంటే బ్యాచ్ వైజ్గా మనకి ఎక్కడ ఆగకుండా మెంతికూర అనేది ఇంట్లోనే మనకి హార్వెస్ట్ వస్తూ ఉంటుంది. ఇదే విధంగా ఇంకా రకరకాల మైక్రోగ్రీన్స్, ఇప్పుడు వీటిని మైక్రోగ్రీన్స్ అని కూడా అంటారు కదా, ఇంకా చాలా రకాల వాటితో మనం మైక్రోగ్రీన్స్ని పెంచుకోవచ్చు. మరి మీలో ఎంతమందికి మిగతా మైక్రోగ్రీన్స్ కూడా చూడాలని ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాటికి సంబంధించి కూడా ఇంకా ఎలాంటి మైక్రోగ్రీన్స్ మనం పెంచుకోవచ్చు, వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దాని మీద కూడా సపరేట్గా వీడియో అయితే చేస్తాను. అండ్ ఇంత హెల్తీగా పెంచుకున్న మన మెంతికూరని అయితే హార్వెస్ట్ చేసే టైం వచ్చేసిందండి. నేనైతే 8వ రోజు హార్వెస్ట్ చేసేసాను, మొత్తం అన్నీ కూడా ఒకే రోజు హార్వెస్ట్ చేశానండి ఆల్మోస్ట్. ఎందుకంటే ఎక్కువగానే వాడతాం కాబట్టి ఇబ్బంది ఏం లేదు, హ్యాపీగా. ఇంకా వేరే చెప్పక్కర్లేదు కదా మెంతికూరని ఎలా వాడుకోవాలని అనేది. పప్పు చేసుకోవచ్చు అండ్ అలాగే పొడిపప్పు అయితే అసలు సూపర్ ఉంటుంది. మరి ఎంతమంది మీలో పొడిపప్పు అంటే ఐడియా ఉంది, చేస్తారనేది నాకైతే తెలీదు. మేమైతే పొడిపప్పు చేస్తాం కంపల్సరీగా. అండ్ ఒకవేళ ఇంట్లో ఆకుకూర తినని వాళ్ళు ఉంటే కనుక చక్కగా ఈ మెంతికూరని చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి చపాతీ పిండి అంటే గోధుమ పిండిలో కలిపేసి మీరు చపాతీలాగా చేసి పెట్టచ్చండి. అలా అయితే పిల్లలు తెలియకుండానే వాళ్ళు ఈ ఆకుకూరని అయితే కన్జ్యూమ్ చేస్తారు. నేను అలాంటివి చాలా చేస్తూ ఉంటానన్నమాట ఇంట్లో. సో మీరు కూడా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే అలా ప్రయత్నం చేసి మీ రివ్యూ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.